తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి మరి కాసేపట్లో అత్యవసరంగా సమావేశమవుతుంది. తొక్కిసలాట ఘటన నేపథ్యంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. తొక్కిసలాట ఘటనలో 6 చనిపోవడంతో టీటీడీపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. టీటీడీ నిర్లక్ష్యం వల్లే తొక్కిసలాట జరిగిందనే ఆరోపణలు వస్తున్నాయి. డిప్యూటీ సీఎం పవన్ సైతం అధికారులు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో క్షమాపణలు చెబుతారా అన్న ఉత్కంఠ నెలకొంది. టీటీడీలో ప్రక్షాళన దిశగా నిర్ణయాలు ఉంటాయని తెలుస్తోంది. తిరుపతి దేవస్థానం పాలక మండలి మరి కాసేపట్లో అత్యవసరంగా సమావేశమవుతుంది. తొక్కిసలాట ఘటన నేపథ్యంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. తొక్కిసలాట ఘటనలో 6 చనిపోవడంతో టీటీడీపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. టీటీడీ నిర్లక్ష్యం వల్లే తొక్కిసలాట జరిగిందనే ఆరోపణలు వస్తున్నాయి. డిప్యూటీ సీఎం పవన్ సైతం అధికారులు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో క్షమాపణలు చెబుతారా అన్న ఉత్కంఠ నెలకొంది. ఇక టీటీడీలో ప్రక్షాళన దిశగా నిర్ణయాలు ఉంటాయని తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, థ్యాంక్ యూ సందీప్. అంటే ఇప్పుడు సాయంత్రం 4 గంటలకి మరి కాసేపట్లో అన్నమయ్య భవన్ లో అయితే మాత్రం టీటీడీ బోర్డు అత్యవసర సమావేశం కూడా ఏర్పడుతుంది. దీనికి సంబంధించి కూడా అంటే మొన్న జరిగినటువంటి తొక్కిసలాటలో చనిపోయినటువంటి 6 మంది చనిపోయారు. అలాగే 50 మంది పైగా కూడా క్షతగాత్రులు అయితే హాస్పిటల్ పాలయ్యారు. దీనికి సంబంధించి ఏపీ సీఎం గానీ అలాగే డిప్యూటీ సీఎం గానీ తిరుపతి పర్యటనకు వచ్చి కూడా పర్యటనలో కూడా విజయవంతం చేసుకుని వెళ్ళినటువంటి పరిస్థితి అయితే ఉంది. కాకపోతే సీఎం చంద్రబాబు నాయుడు కొన్ని వ్యాఖ్యలు చేశారు. అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వేరే రకంగా కూడా కొన్ని వ్యాఖ్యలు అయితే చేసిన పరిస్థితి అయితే ఉంది. దీని ద్వారా కొద్దిగా సంచలనంగా మారినటువంటి పరిణామంలో కూడా ఈ రోజు యొక్క అత్యవసర భేటీ కూడా ఏర్పడుతుందనేసి తెలియాలి. ఇక ఈ యొక్క అత్యవసర సమావేశం కూడా మృతుల స్వగ్రామాలకు సభ్యుల్ని స్వయంగా వెళ్ళి 16 అందించాలనే ఒక ఆలోచన కూడా ఉంది. అలాగే సీఎం ఆదేశాల మేరకు కూడా 18వ తేదీ నుంచి 19వ తేదీ వరకు మిగిలిన 7 రోజులు ఈ యొక్క సంబంధించినటువంటి వైకుంఠ ద్వారా దర్శన టోకన్లపై కూడా చర్చించే అవకాశం కూడా ఎక్కువగా కనిపిస్తుంది. అలాగే ఇప్పుడు తాజాగా చూసుకుంటే మాత్రం పవన్ కళ్యాణ్ అయితే నిన్న మీటింగ్ జరిగినప్పుడు అది ఒక క్షతగాత్రుల్ని పరామర్శించినప్పుడు కూడా అందరికీ తన నుంచి ఒక హిందూ భక్తులకు అందరికీ క్షమాపణ అయితే కోరినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు తాజాగా అయితే మాత్రం టీటీడీ ఈఓ, టీటీడీ అదనపు ఈఓ, చైర్మన్ వీళ్ళంతా కూడా మరొకసారి అందరికీ తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి అందరు భక్తులను కూడా క్షమాపణ కోరాలి. డిప్యూటీ సీఎం అయినటువంటి నేనే క్షమాపణ కోరాను, మీరు కోరడానికి ఏమైంది అనే విధంగా కూడా వ్యాఖ్యలు అయితే చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. దీంతో ఇప్పుడు జరిగేటువంటి అత్యవసర సమావేశానికి పవన్ కళ్యాణ్ చేసినటువంటి యొక్క వ్యాఖ్యలకి ఇప్పుడు ఒక ఉత్కంఠంగా రేపిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఇప్పటికైతే మాత్రం ఒక అత్యవసర భేటీ చైర్మన్ బిఆర్ నాయుడు తరపున వచ్చి ఇప్పుడైతే మాత్రం ఒక బోర్డు అయితే సమావేశం కానుంది. ఈ బోర్డులో అయితే మాత్రం చనిపోయినటువంటి వారి యొక్క స్వగ్రామాలకు వెళ్ళేసి ఒక చెక్కులు అందజేయాలి. తర్వాత మిగిలినటువంటి ఒక 7 రోజులకు సంబంధించినటువంటి టోకన్లు ఎలా జారీ చేయాలి అనే దానిపైన మాత్రమే ఇప్పుడు అత్యవసర భేటీ అయితే ఏర్పాటు చేసింది. దాని ద్వారా కొన్ని కీలక నిర్ణయాలు కూడా తీసుకునేటువంటి అవసరం అయితే ఎంతైనా ఉంది. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ చేసినటువంటి నరేష్, అంటే చైర్మన్ ఆ ఈవో జేఈఓపై చర్యలు తీసుకోవాలని పెద్ద ఎత్తున డిమాండ్లు వినిపిస్తున్నాయి కదా. అంటే ఈ సమావేశంలో ఆ దిశగా అడుగులు వేస్తారనుకోవచ్చా, లేకపోతే ఎటువంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది? అంటే ఇప్పటి వరకు ఏపీ రాష్ట్ర సీఎం అయితే మాత్రం చంద్రబాబు నాయుడు ఒక డిఎస్పీ స్థాయి అధికారిని అలాగే టీటీడీకి సంబంధించినటువంటి ఒక ఉద్యోగిని కూడా సస్పెండ్ అయితే చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. దీని తర్వాత దీంట్లో అడ్మినిస్ట్రేటివ్ కొంచెం తక్కువగా కనిపించింది. ఒక ఏర్పాట్లలో కూడా నిర్లక్ష్యం వహించారు అనేసి మాత్రమే మా దృష్టికి వచ్చింది అనేసి సీఎం చంద్రబాబు నాయుడు అయితే చెప్పారు. దీంట్లో అడ్మినిస్ట్రేటివ్ ఇంకా కొద్దిగా ఎక్కువగా మెరుగ్గా ఉండాలి అనేసి మాత్రమే చెప్పారు తప్ప ఈఓని, అడిషనల్ ఈఓని, చైర్మన్ మాత్రం తప్పు పట్టినటువంటి పరిస్థితి అయితే సీఎం చంద్రబాబు నాయుడు అయితే చెప్పారు. కాకపోతే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే మాత్రం దీనికంతటికీ కారణం టీటీడీ ఉద్యోగులకు సంబంధించినటువంటి ఉన్నతాధికారులు మాత్రం. ఈ ఉన్నతాధికారులు అంటే మాత్రం టీటీడీ ఈఓగా ఉన్నటువంటి ఎగ్జిక్యూటివ్ ఈఓ, అదనపు ఈఓ, చైర్మన్ వీళ్ళు మాత్రం బాధ్యత వహించాలి ఖచ్చితంగా అనేసి చెప్పడంతో పాటు ఇప్పుడు చాలా వరకు వ్యతిరేకత అయితే వచ్చింది. దీన్ని బట్టి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం దీనిపైన ఏమైనా
ఏమైనా చర్యలు ఏమైనా తీసుకోబోతుందా అనేసి మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఇది తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన విషయం కాబట్టి దీనికి ఏ నిర్ణయం తీసుకోవాలన్నా కూడా ఒక బోర్డు ఉంది. ఇప్పుడు టిటిడి పాలక మండలి బోర్డు ఉంది. ఆ బోర్డులో చర్చించిన తర్వాత బోర్డు మాత్రమే దీనికి ఒక నిర్ణయం అయితే తీసుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంది. కాకపోతే ఇప్పుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యలతో పాటుగా ఏపీ రాష్ట్ర సీఎం చంద్రబాబు నాయుడు ఏమైనా స్పందించి ఒక అధికారులంటే ఈవో, అదనపు ఈవో, చైర్మన్ పైన ఏమైనా చర్యలు తీసుకుంటారా అనేసి మాత్రం ఇప్పుడు కొద్దిగా ఉత్కంఠంగా కూడా మారినటువంటి పరిస్థితి అయితే ఉంది. అదే కాకుండా ఈవో, అదనపు ఈవో, చైర్మన్ వీళ్ళంతా కూడా బహిరంగంగా కూడా అందరికీ క్షమాపణ అయితే చెప్పాలి. నేను చెప్పేసి వచ్చాను కాబట్టి అందరికీ భక్తులందరి మనోభావాలు దెబ్బతీసే విధంగా మొన్న జరిగిన కారణంగా కూడా అందరి దగ్గర క్షమాపణ అయితే కోరాను. మీరు కోరడానికి ఏమైంది అనేసి అదే రకంగా పవన్ కళ్యాణ్ అయితే ఒక వ్యాఖ్యలు అయితే చేశారు. సో దానికి ఇప్పుడు ఈ యొక్క మీటింగ్ అయిన తర్వాత అందరినీ క్షమాపణ అయితే కోరతారా, లేదా వాళ్ళు తీసుకునేటువంటి నిర్ణయాలు మాత్రమే అమలు చేస్తారా అన్న దానిపైన అయితే ఇప్పుడు కొద్దిగా ఉత్కంఠం అయితే నెలకొన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ రెండు అంశాలు ఎక్కువగా అంటే ఈ సమావేశం తర్వాత ప్రెస్ మీట్ పెట్టే అవకాశం ఉందా నరేష్? ఖచ్చితంగా ఈ యొక్క అత్యవసర భేటీ తర్వాత ఒక గంట సేపు మొత్తం పాలక మండలి సమావేశం తర్వాత ప్రెస్ బ్రీఫింగ్ అయితే ఇవ్వనున్నారు. ఆ ప్రెస్ బ్రీఫింగ్ లో వాళ్ళు ఏ నిర్ణయాలు అయితే తీసుకోబోతున్నారు, ఏ నిర్ణయాలు అయితే ఇప్పటి వరకు తీసుకున్నాము అనేసి కూడా దాంట్లో ఇప్పుడు వెల్లడించబోతున్నారు. అలాగే డిప్యూటీ సీఎం వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యలకు కూడా వాళ్ళు స్పందించి అందరికీ బహిరంగంగా కూడా క్షమాపణ చెప్తారు అనేసి కూడా ఇప్పుడు ఒక అంచనా కూడా ఉంది. దీని ద్వారానే బిఆర్ నాయుడు కూడా ఇదే దిశగా కూడా వెళ్తున్నట్టుగా కూడా కనిపిస్తా ఉంది. దీనికి అదనపు ఈవో కూడా దీనికి సమ్మతించినట్టుగా కూడా తెలుస్తా ఉంది సందీప్. దాని ద్వారానే ఒక మీటింగ్ అయిన తర్వాత ఖచ్చితంగా హిందూ ప్రజలకు అందరికీ కూడా క్షమాపణ కూడా కోరే విధంగా కూడా ముందుకు సాగేట్టుగా ఉంది. దాని తర్వాత తను తీసుకునేటువంటి నిర్ణయాలు అందరికీ సజావుగా ఉండే విధంగా తీసుకోవాలి. చంద్రబాబు నాయుడు చెప్పిన విధంగా అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెప్పిన విధంగా అందరికీ హిందువులకి ప్రజలకి అందరికీ దేశంలో ఉన్నటువంటి హిందూ ప్రజలందరికీ కూడా అనుకూలంగానే మేము ప్రవర్తిస్తాము అనేసి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనబడతా ఉంది. దీని ద్వారా ఈ యొక్క మీటింగ్ అయిన తర్వాత ఖచ్చితంగా వాళ్ళు ఒక బహిరంగంగా కూడా క్షమాపణ కోరే అవకాశం ఉంది. క్షమాపణ కోరిన తర్వాత వాళ్ళు ఈ యొక్క ప్రజలకి ఉద్దేశించి మాట్లాడతారనేసి కూడా తెలుస్తా ఉంది సందీప్. అలాగే ఒక వైకుంఠ ఏకాదశికి సంబంధించినటువంటి టికెట్లు జారీ లోపంలోనే కొంతమంది ఉన్నతాధికారులు కూడా ఇందులో ఉన్నారు. వాళ్ళు కూడా ఐడెంటిఫై చేసామనేసి కూడా చెప్పారు. మొన్న సీఎంకి ఇచ్చినటువంటి రిపోర్ట్ లో కొంతమందిని చేర్చలేదు. వాళ్ళు కూడా చేర్చిన తర్వాత వాళ్ళు కూడా సస్పెండ్ చేయడం లేదా బదిలీ చేయడం లాంటివి కూడా జరుగుతాయనేసి కూడా చెప్తున్నారు. కాకపోతే వీటికన్నిటి కూడా టీటీడీ ఈవో, అదనపు ఈవో చైర్మన్ బాధ్యత వహించాలనేసి డిప్యూటీ సీఎం చెప్పినప్పటి నుంచి కూడా ప్రతిపక్షాలు వారిని కూడా బదిలీ చేయాలి లేదా వాళ్ళని సస్పెండ్ చేయాలి అనే దిశగా వ్యతిరేకత రావడంతో పాటుగా బోర్డు తీసుకునేటువంటి నిర్ణయం ఎలా ఉండబోతుంది అనేసి కూడా కొద్దిగా ఉత్కంఠంగా నెలకొన్నటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం కనిపిస్తా ఉంది సందీప్. థ్యాంక్ యూ నరేష్.